అపరకాళి ఇటు భారతదేశం మీద ఏ శత్రుదేశమైనా విరుచుకు పడితే అపరకాళి తన అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతోంది. అవును, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా దేని గురించి నేను మాట్లాడుతున్నాను. అపాచీ ఇండియన్ ఆర్మీకి మరింత బలాన్ని ఇస్తోంది. ఇప్పుడు ఈ అపాచీ ఇండియన్ ఆర్మీకి మరింత బలం పెరిగింది. ఇప్పుడు భారత్కు వచ్చేసింది అపాచీ హెలికాప్టర్స్. ఒకసారి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. తొలి బ్యాచ్లో అమెరికా నుంచి ఏకంగా 3 అటాకింగ్ హెలికాప్టర్లు వచ్చేసాయి. త్వరలోనే, అవును అతి త్వరలోనే జోధ్పూర్ ఎయిర్ బేస్ నుంచి అపాచీ హెలికాప్టర్లు ఇక విధుల్లోకి దిగేందుకు సిద్ధం కాబోతున్నాయి. ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది కదా, అది డిజర్ట్స్లో పనిచేయబోతున్నాయి. ఆ ఫోటో చూడగానే మనకు అర్థమైపోతుంది అవి ఎక్కడ వర్క్ చేయబోతున్నాయి అనేది. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ పెండింగ్లో ఉన్న మరిన్ని హెలికాప్టర్లను ఇవ్వాలంటూ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. 2020లో $600 మిలియన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. మొత్తం 28 హెలికాప్టర్ల కోసం భారత సైన్యం ఇన్ఫాక్ట్ ఆర్మీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అపాచీ హెలికాప్టర్లను తయారు చేసింది బోయింగ్. ఇప్పుడెందుకు ఈ అపాచీ హెలికాప్టర్లు వచ్చారనుకుంటున్నారు కదా, చాలా కీలకం, అత్యంత కీలకం. ఎంత కీలకం అంటే సాధారణంగా హెలికాప్టర్ మనం చూస్తూ ఉంటాం. హెలికాప్టర్లు ఎత్తైన ప్రాంతాలకు సంబంధించి వెళ్ళిన క్రమంలో ఆ చిన్న చిన్న సందుల్లో ఉంటాయి కదా, వాటిని సందులు కూడా అనడానికి లేదు. ఒక కొండకి ఇంకొక కొండకి మధ్య ఆ గ్యాప్ నుంచి వెళ్ళే క్రమంలో అక్కడ అటాకింగ్ వేలోకి వెళ్ళాలంటే మార్గం ఉండాలి కదా. సాధారణ జట్లు వెళ్ళలేవు. అఫ్కోర్స్ వెళ్ళగలవు, కానీ అక్కడ నిల్చోవాలి. ఆ నిల్చొని ఆపరేషన్ చేయగలగాలి. అవి సాదా హెలికాప్టర్లు అయితే సరిపోదు. అవి అడుగు పెడితే శత్రువుల గుండెల్లో గుణపాలు దిగాలి, శత్రువుల వెన్నులో వణుకు పుట్టాలి. మొత్తంగా శత్రువులకు భయం అంటే ఏంటో దాని రెక్కలతో చూపించాలి. అలా అక్కడికి అడుగు పెడితేనే చాలు శత్రువులు తోక జారించాల్సిందే. ఏదో సాధారణ హెలికాప్టరు మామూలుగా వెళ్తుంది అనుకుంటున్నారు కదా, అబ్బెబ్బెబ్బెబ్బే అలా కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. అపాచీ అడుగు పెట్టిందంటే తూటాలు పేలాల్సిందే, మిజైల్స్ వదలాల్సిందే, మిజైల్స్ విరుచుకు పడాల్సిందే. ఇదేనేమో ఎగ్జాగరేట్ చేసి చెప్పటం లేదు, వాస్తవం, ఇది నిజం. ఇప్పుడే ఎందుకంటే కనుక ఇటు అపాచీ కనుక వచ్చేసాయి. ఈ అపరకాలు విరుచుకు పడితే ఎలా ఉంటుందంటే అక్కడ చెట్ల మాటున దాక్కుని ఒక్కసారి నా మాటలు వింటూనే గూస్ బంప్స్లా అనిపిస్తున్నాయి కదా మీకు ఒక్కోసారి. ఎందుకంటే చెట్ల మాటున దాక్కుని మన సైనికులు ఎలా అయితే ఇన్ఫాక్ట్ ఆ తుపాకులను ఎక్కిపెట్టి తూటాలను వదిలేందుకు సిద్ధంగా ఉంటారో అచ్చం అలాగే ఎత్తైన కొండల్లో, మరి ముఖ్యంగా ఏటవాలుగా ఉందనుకుందాం, ఏటవాలుగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం, అక్కడ నిల్చొని పోరాడాలంటే ఎంత కష్టం. ఆ పాకిస్తాన్కు మరీ ముఖ్యంగా వాళ్ళ పీచ మనచాలంటే ఇట్లాంటివి దిగాల్సింది, ఇట్లాంటివి అడుగు పెట్టాల్సింది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వీటి గురించి. జస్ట్ ఎగ్జాంపుల్ చెబితేనే, ఎందుకంటే మొత్తంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయాలనుకోవట్లేదు. అబ్బా పాకిస్తాన్ ఎప్పుడు మన నుంచి ఇన్ఫర్మేషన్ కొట్టేద్దావా అని చెప్పి గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ నక్కకి ఇన్ఫర్మేషన్ వెళ్ళనిస్తామా పూర్తి స్థాయిలో? సున్లో పాకిస్తాన్ అపాచీ ఆ చుకా హై. Can you hear that? Can you hear the sounds of the wings? Can you hear that? నీకు వినే ఓపిక లేదు, అసహనం కూడా లేదు. అమెరికా నుంచి తెచ్చుకున్నాం, మేము అమెరికా నుంచి కొనుక్కున్నాం, నీలా అడుక్కోవటం లేదు. ఇప్పుడు దాడి చేయాలని ప్రయత్నం చేస్తామనుకో, మరి ముఖ్యంగా ఆ గ్లేషియర్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఆ ఎత్తైన కొండల నుంచి అక్కడ నక్కి వచ్చి కొడదామని చూసావు కదా. ఇప్పుడు నీ నక్కే వేషాలు, నీ గుంట నక్క వేషాలు అవి ఇప్పుడు చల్లవు, అయ్యింది. వాటికి చెల్లు చీటి ఈ రోజు నుంచి. ఎందుకంటే అపాచీ అడుగు పెడుతుంది అక్కడ. ఏకంగా తూటాలు నిమిషానికి సబ్జెక్టుల కరెక్షన్ 500 నుంచి 600 తూటాలను విడుదల చేయగలదంటే అర్థం చేసుకోండి. అంతేకాదు, అది చూడడానికి ఏదో నార్మల్ హెలికాప్టర్లో మీకు అనిపిస్తోంది కదూ, అది అసాధారణమైన హెలికాప్టర్. దాంతోపాటు ఆ ఎత్తైన పర్వతాలకు చేరుకున్న తర్వాత అక్కడ నిల్చొని పోరాడగలదు. అంతేకాదు, ఆ మిజైల్స్ని ఆ ఫ్రంట్ ఫేస్ దాన్ని చూస్తే కంప్లీట్గా మేము మీకు చూపించట్లేదు, ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా, సో వాళ్ళకి లీక్ చేయకూడదన్న భావంతో. ఆ ఫ్రంట్ ఫేస్ కనుక మీరు చూస్తే ఆ వింగ్స్కి 2 వైపులా కూడా తూటాలను విడుదల చేసేందుకు ఆ స్పేస్ ఉంటుంది.
ఆ తర్వాత దానికి ముందు మిజైల్స్ని ఫిట్ చేసేలా స్పేస్ ఉంటుంది. ఎందుకంటే దీనికి మెయిన్ ఫీచర్గా మాట్లాడుకోవాలంటే లాంగ్ బౌ రేడార్. ఇది రెక్కలపైన ఉంటుంది దీనికి. అందువల్ల ఏమవుతుందంటే చెట్లు కావచ్చు, ఎత్తైన కొండలు కావచ్చు, అక్కడ అలాగే నిల్చొని అంటే అంటూ ఉంటాం కదా, మన సైనికులు ఎలా అయితే ఎత్తైన కొండలకు చేరుకొని చెట్ల మాట నిల్చొని శత్రువుల కోసం చూసి 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 ధడేల్మని చెప్పి తుపాకుల తూటాలు కాలుస్తూ ఉంటారు. అలాగే ఈ అపాచీ కూడా అలాగే పనిచేస్తుంది. అంతేకాదు దాని ఇంజన్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్న అద్భుతం, దాని రెక్కల గురించి మాట్లాడుకుంటే ఆ పటిష్టత, ఆ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఆసమ్. దీని ఆ స్పెసిఫికేషన్స్ అంటారు కదా, నేను ఒక్కడు కూడా చెప్పదలుచుకోవట్లేదు. ఐ నో ఈ జిత్తుల మారి నక్క ఈ పాకిస్తాన్ తనకు కనుక ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీటి డికోడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కారణం అది వాళ్ళ చేత కాదు. ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ సోకాల్డ్ ఫ్రెండ్ చైనాకి ఇస్తుంది. అదేం చేస్తుంది, వీటిని డికోడ్ చేస్తుంది. మళ్ళీ డికోడ్ చేసి ఇలాంటిది ఇంకోటి తయారు చేస్తుంది. అది పనిచేస్తుందో పనిచేయదో తర్వాత విషయం. ఈ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ ఎవరికి అమ్ముతుంది, ఈ పాకిస్తాన్కి అమ్ముతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది భారత్. వీ నో దాట్. అండ్ అఫ్ కోర్స్ అమెరికా నుంచి వచ్చింది కాబట్టి కాస్త అమెరికాని అడుగు, ఆ టెక్నాలజీ ఇస్తుందేమో, సరిపోతుంది నీకు. అప్పుడు నువ్వు టెక్నాలజీ గురించి అడిగితే దానికి కూడా రేటు కడుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఒక్కసారి ఆ విజువల్ చూడండి హెలికాప్టర్ది. బాబా చూస్తూ ఉంటే ఛాతి ఒక 2 ఇంచులు ముందుకు వస్తుందేమో, అంత గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి జై హో భారత్ అనాల్సిందే. ఎందుకంటే ఎంత కష్టాన్ని ఎదుర్కొంటున్నాం మనం చూసాం, ఎటువంటి ఇష్యూస్ని ఎదుర్కొంటున్నాం మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఎంత కష్టకాలంలో కూడా మన దేశం మనకి ముందు. ఎందుకంటే ఇటు ప్రపంచ దేశాలన్నీ మన మీద పగబడుతున్న సందర్భం, ఒకనొక సందర్భంలో అటు అమెరికా, ఇటు చైనా, పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ఇన్ని ముప్పేట దాడి చేస్తున్నా మనమంతట మనం ఎదుగుతూ, మన స్వశక్తితో మనం ఎదుగుతూ, మన డబ్బులతో మనం కొనుక్కుంటూ పాకిస్తాన్ ఇలా అడుక్కోవటం లేదు. మళ్ళీ ఆ ఇష్యూకి తర్వాత వెళ్తాను. దీని గురించి మాట్లాడితే గంటకు ఏకంగా సుమారు 250 కిలోమీటర్, 250 నుంచి 280 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు ఇది. ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే 6000 మీటర్లు ఎత్తుకు వెళ్ళగలదు. అలాగే ఇది 30 mm చైన్ గన్. ఇది అంటే నిమిషానికి 650 బుల్లెట్స్ రిలీజ్ చేయగలదు, ఆ తూటాలని విడుదల చేయగలదు. అంతేనా, శత్రువులపై ఏ స్థాయిలో విరుచుకుపడుతుందంటే అది మాటలకు అందని పరిస్థితి. అంతేకాదు దాడి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయగలదు. ఎందుకంటే దీని మీద రివర్స్ అటాక్ చేయాలంటే వాళ్ళకి క్యాపబిలిటీ ఉండాలి కదా. ఎందుకంటే లేజర్ రేడార్, ఇన్ఫ్యాక్ట్ లేజర్ సిస్టమ్ ఉంది దీనికి, రాడార్ గైడెడ్ హెల్ ఫైర్ ఆ మిజైల్స్ను ప్రయోగించగలదు. దాంతోపాటు ఆ రాకెట్స్ ఉంటాయి కదా, ఆ రాకెట్స్తో కూడా దాడి చేయగలదు ఇది. ఆ మిజైల్స్ను ప్రయోగించగలదు. 1-2 అపాచీ అడుగుపెట్టింది అనుకుందాం, వాళ్ళ పరిస్థితి అంతే. అప్పుడప్పుడు తాండ్రు వాళ్ళకంతా. అపాచీ అడుగు పెడుతుంటే పాకిస్తాన్కైనా చైనాకైనా అప్పుడప్పుడు తాండ్రే, మామూలుగా ఉండదు. ఇంకా ఈ నేపథ్యంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 28 హెలికాప్టర్ల కోసం భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే మనకు జిత్తులమారి నక్కలు చుట్టూతో ఉన్నాయి. ఇటు తూర్పు వైపును చూసుకుంటే బంగ్లాదేశ్, ఇటు పశ్చిమ వైపు చూసుకుంటే, మరి ముఖ్యంగా వాయువ్య వైపు చూసుకుంటే పాకిస్తాన్, పై నెత్తి మీద ఉంది చైనా. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ఆ 2 కూడా కుంభకే ఏదో చేద్దాం అనుకుంటున్నాయి. పాకిస్తాన్ కూడా చేయి కలుపుతోంది. వీళ్ళందరికీ మళ్ళీ పాకిస్తాన్కి ఆయుధ సంపత్తిని చేకూరుస్తోంది అమెరికా. వీళ్ళు విడిచిపెట్టాలా, వీళ్ళకి చెక్మేట్ పెట్టాల్సింది ఒకనొక టైంకి. అమెరికాకి విషయం పక్కన పెడతాం, దాని సంగతి అక్కడ అధ్యక్షుడు మారుతున్న గుర్తు మారిపోతూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కన్ఫైనింగ్ టు పాకిస్తాన్ అండ్ చైనా, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మళ్ళీ దాడి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అవసరమైతే దాడి చేస్తామంట. మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపెంగను అని చెప్పి ఏదో సామెత ఉంటుంది మన దగ్గర. అలాగా తినడానికి తిండి లేదు కానీ భారత్ మీద దాడులు చేయడానికి వీళ్ళు పాకిస్తాన్ పన్నాగం పన్నుతున్న పరిస్థితి ఉంది. ఏ క్షణానైనా ఈ దుర్మార్గులు మళ్ళీ మన మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి మనకు కూడా తెలుసు. అందుకే మనం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాం.
మన సశస్త్ర బలగాలు కూడా సిద్ధమవుతున్నాయి. వాళ్ళ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ వైపు నుంచైనా ఎటువంటి దాడి ఎదురైనా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అపాచీని రంగంలోకి దించింది భారత్. సో ఇటువంటి సినారియోలో ఇటు పాకిస్తాన్ దాడి చేస్తే అపాచీతో ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. కాబట్టి ఇంకా మన డిఫెన్స్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా అంటే అక్షరాల నిజం. మీకేమనిపిస్తోంది? మీరు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జిత్తుల మారి నక్కలు రెండూ కూడా, చైనా పాకిస్తాన్ రెండూ కూడా భారత్ మీద ఏదో ఒక సందర్భంలో, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కాస్త సిచ్యువేషన్స్ అమెరికాతో ఉన్నాయి కాబట్టి చైనా ఈరోజు కాస్త కామ్గా ఉండొచ్చు. భారత్తో కాస్త మైత్రి బంధం అనే సో కాల్డ్ దాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అది నెరవేరుతుందా నెరవేరదా, దాని పాచికలు పండుతాయా పండవా అనే తర్వాత విషయం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం చైనా భారత్తో పెట్టుకునే అవకాశం తక్కువ. బట్ వదిలిపెడుతుందా? పాకిస్తాన్ ఏ చావు చచ్చినా పర్వాలేదు అనుకుని భావించి మన మీద దాడికి దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ కూడా అదేవిధంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. తన ఆయుధ సంపత్తిని పూర్తిగా క్రోడీకరించుకునే ప్రయత్నం చేస్తోంది. స్వయం శక్తితో ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఇండిజీనియస్గా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అపాచీ హెలికాప్టర్ పాకిస్తాన్ చైనాను ఎలా నాశనం చేసే అవకాశం ఉంది? ఒకవేళ ఇటు పాకిస్తాన్ మరి ముఖ్యంగా దాడికి దిగితే శత్రువులు ఎటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి.